తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ప్రణీత్ రావు కస్టడీలో తీగలాగితే ఫోన్ ట్యాపింగ్ డొంక కదులుతోంది. నిన్నటి విచారణతో ఈ కేసు మలుపు తిరిగింది. ప్రణీత్ రావు కస్టడీలో పలువురు బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతలకు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయింది స్పెషల్ టీం. చివరి రోజు కస్టడీ విచారణలో ప్రణీత్ రావు పలువురు నాయకుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఏఎస్పీలు కటకటాల్లోకి వెళ్లగా ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన చెబితేనే ఫోన్లు ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. ఎన్నికల వేళ వందలాది మంది పొలిటికల్ లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు అంగీకరించారు. ట్యాపింగ్ కి సంబంధించిన మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేశామని విచారణలో అంగీకరించారు. ఏకంగా 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కుల్ని స్మాష్ చేశామన్నారు. హార్డ్ డిస్క్ ముక్కలను ఎవరికీ దొరకకుండా మూసీ నదిలో కలిపేశామని ప్రణీత్ రావు కస్టడీ విచారణలో అంగీకరించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, శ్రవణ్ రావుకు కూడా లింకులు ఉన్నట్లు గుర్తించారు. ప్రణీత్ రావును అరెస్ట్ చేయగానే ఎక్కడ దొరికిపోతామేనోనే భయంతో ఈ ముగ్గురు దేశం దాటి పారిపోయారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల నివాసాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు శోధనలు నిర్వహించారు. శ్రవణ్ రావు ఇంట్లో కీలకమైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని విచారించినటువంటి పోలీసులు తాజాగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు మరోవైపు తిరుపతి అన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక వీటితో పాటు మరొక పలువురికి రాజకీయ నేతల ప్రమేయం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ప్రణీత్ రావు తన కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చెందినటువంటి పలువురు రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో కీలక నేతలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఇద్దరు ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ప్రణీత్ రావు పోలీసులు వెల్లడించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరోవైపు మనం చూసాం, నిన్న భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోంపల్లిలో ఉన్నటువంటి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నాంపల్లి కోర్టు విధించడం జరిగింది. వారిని చించలగూడ జైలు కూడా తరలించారు. ఇక వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా మరికొన్ని విషయాలు వీళ్ళకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరు ముగ్గురు కూడా ఒకటే చెప్తున్నారు, పై స్థాయి ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను వ్యవహరించామని వీరందరూ చెప్తున్నారు. ఇక పైన ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశాం. ప్రస్తుతం ప్రభాకర్ రావు పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతను విదేశాలకు పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. అతనితో పాటు డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణన్ తో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వారి కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కేసులో మొత్తం చాలా మందిపై, అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ తో పాటు డీసీపీ రాధాకృష్ణ రావు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. త్వరలోనే వారికి కూడా నోటీసులు ఇచ్చి విదేశాలకు పోయినటువంటి వారందరినీ కూడా తిరిగి హైదరాబాద్ రప్పించే ప్రయత్నం అయితే అటు పోలీసులు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ముఖ్యంగా రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉంది, వారు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పారు, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి నిధుల సమీకరణకు సంబంధించిన దాని మొత్తం కూడా ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేసినటువంటి నేపథ్యంలో ఈ రాజకీయ నాయకులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎవరు చెప్తే రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, వారు ఎందుకు ఆదేశాలు ఇచ్చారు, వీరు అధికారులు ఎందుకు చేశారు, వీటన్నిటి అంశాలు పూర్తిగా నెగ్గు తేల్చడానికి అటు పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే దాదాపు ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు కూడా పోలీసు ఉన్నతాధికారులే కావడం కొంచెం విశేషంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం చెప్తున్నటువంటి ఈ కేసులో ఫర్దర్ గా మరికొన్ని అరెస్ట్ కూడా కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.